మేషరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే అది నిజంగా ఆ దైవానుగ్రహమే. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 600 ఏళ్ల తరువాత మళ్ళీ మేషరాశి వారికి తిరిగి రాజయోగం అనేది పట్టబోతుంది. అది ఎవరి వల్లో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. నిజంగా ఆ దైవానుగ్రహం మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడిందండి. అంటే మీరు వెతుక్కుంటూ వస్తే ఈ వీడియో మీకు కనిపించలేదు. ఆ దైవమే ఈ వీడియోను మీ కంటికి కనపడేటట్లుగా చేశాడు. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీరు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా చాలా నష్టపోవాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులకు మాత్రమే ముందుగా ఇలాంటి హెచ్చరికలను పంపిస్తాడు. వీటిని అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకున్న వారు ఆ సమస్యల యొక్క గండం నుంచి బయటపడగలుగుతారు. లేదు ఏముందులే అని చెప్పేసి పట్టించుకోని వాళ్ళు ఏంటంటే వాళ్ళని గమనించండి, అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా సమస్యలు ఉంటానే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఆ భగవంతుడే మీ కంట పడేలా చేశాడు. మీ నిజమైనటువంటి మీ యొక్క భక్తికి మెచ్చి ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. గ్రహాల గమనము ఇప్పుడు మీకు మరో కొత్త సంకేతాన్ని ఇస్తుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. మేషరాశి వారు, మరి మీకు తెలుసా, ఇన్నాళ్ళ నుంచి మీ ఇంటికి ప్రతిరోజు కూడా 2 నాగదేవతలు వచ్చి వెళుతున్నారన్న సంగతి మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే గమనించటానికి మనుషులు ఎవరన్నా వస్తే మనం గమనించగలుగుతాము. లేకపోతే ఏదైనా జీవరాశుల్లో ఏదొచ్చినా కూడా మనం గమనించగలుగుతాము. కానీ దైవం వస్తే మాత్రం ఎవ్వరం కూడా గమనించలేము. దైవము ఏ రూపంలో వస్తుందో కూడా అది మనం గమనించలేమన్నమాట. అలా మీ ఇంటికి మాత్రం ప్రతిరోజు కూడా 2 నాగదేవతలు వచ్చి వెళ్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళు ఏ సమయంలో మీ ఇంటికి వస్తున్నారు? ఇలాంటివన్నీ తెలిస్తే అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, వాళ్లకు మీరు ఏం పట్టించుకోకుండా మీరు అంటే ఏదైనా అనుకొని ఏమన్నా మర్చిపోయారా? అసలు ఏం జరిగింది ఏంటి? ఇదంతా కూడా ఈ వీడియోలో ఆశ్చర్యకరమైనటువంటి మీ యొక్క ఒళ్ళు గగురు పొడిచే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా కూడా చక్కగా అర్థమవుతుందండి. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేక రకాలైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది. దైవం యొక్క సంకేతాలు ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా ఈ మేషరాశి వారిని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకే ఏదో చెప్పాలని చెప్పి చూస్తుంది అంటే ప్రతి ఒక్కటి కూడా ఏముందలే అని చెప్పేసేసి కొట్టి పారేయటం అనేది అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియో అనేది మీ తలరాతనే మార్చేటటువంటి వీడియో. దీన్ని గనక మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం తరువాత మీరు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి వచ్చేటటువంటి 2 నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కారు. వాళ్ళ అనుగ్రహం అనేది ఉంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటేశ్వరుడుగా మారుతాడు. కాదు కూడదని పట్టించుకోకపోతే మాత్రం ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సరే కట్టిక పేదరికంలోకి దిగజారిపోవాల్సిందేనమాట. కాబట్టి ఏ విషయమైనా సరే ఏదైనా కావచ్చండి, ఒక డబ్బు విషయం అనే కాదు, మన ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, సంపద కావచ్చు, సంతానం కావచ్చు, ఇట్లా ప్రతీదీ కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహము ప్రతీదీ కూడా దైవం యొక్క కనుచూపు మేరలో ఉంటుందన్న విషయాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు. దైవాన్ని ఏముందులే అని చెప్పేసి పక్కన పడేసినటువంటి మనిషి బాగుపడినట్లు చరిత్రలోనే లేదనమాట. అలాగే దయచేసి మేషరాశి వారు ప్రతి ఒక్కరు చూసిన వారందరూ కూడా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారనమాట. అలా చేయటం వలన మీకేంటి ఉపయోగం అనంటే, మనం ఒకరికి మంచి చేసినప్పుడు ఆ భగవంతుడు మనకి 4 మంచి చేస్తాడనమాట. అదే మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. ఏదో ఏ మనిషి రూపంలో ఏ శక్తి రూపంలో ఆ దైవం వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి ఈ వీడియోకు లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి వారి కుటుంబం ఎప్పుడూ కూడా
సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. కాబట్టి మీ యొక్క లైక్ వల్ల ఇంకొంతమంది బాగుపడతారు. కాబట్టి వీడియోని చూసి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయటం వలన మీరు లైక్ చేసినటువంటి కొన్ని క్షణాల్లోనే శుభవార్తను ఖచ్చితంగా వింటారనమాట. కాబట్టి లైక్ చేసి పూర్తిగా వినండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి లైక్ చేసినప్పుడు, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయండి. అలా చేయటం వలన తప్పకుండా మీరు కొన్ని క్షణాల్లోనే శుభవార్తను వింటారు. అలాగే కామెంట్ బాక్స్లో ఓ నాగదేవత నీ యొక్క చల్లని చూపులు మా మీద ఉంచు అని చెప్పేసి భక్తితో ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అనేది చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దామండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారిది రాశి చక్రంలో ఎలాగైతే మొట్టమొదటి రాశో అలాగే వీరు జీవితంలో కూడా ముందుగా ఉండాలని చెప్పి తపన పడే కోరుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. అలా వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఎన్నో దిగమింగుకున్నారు. నిద్రలేని రాత్రులు గడిపారు. ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి క్షణం కూడా నరకంగా ఈ క్షణం కూడా గడుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ ఎన్ని బాధలు పడ్డా చేసినా కూడా కలలో కూడా ఎవ్వరికి కీడు అనేది తలపెట్టలేదు. అలాగే నీతి నిజాయితీలను ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు. కాబట్టే వీరి యొక్క భక్తికి నిజాయితీకి మెచ్చి మేషరాశి వారి జీవితంలో ఈ ఇద్దరు నాగదేవతలు ప్రవేశించటం అనేది జరిగింది. వీరు మీ యొక్క జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రనే పోషిస్తున్నారు. ఇవాళ అంటే మీరు చాలాసార్లు కుమిలిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, మాకే ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ రకంగా సమస్యల మీద సమస్యలు, సమస్యల మీద సమస్యలు, ఈ యుద్ధం చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మీరు ఎన్నో రకాలుగా కుమిలిపోయారు. కానీ నిజమేంటంటే మీరు ఈ మాత్రమైనా ఇలా ఉన్నారు అనంటే మీకు ఈ నాగదేవతల యొక్క అండదండలనేవి ఉండటం వల్లే. గతంలో ఎన్నో రకాల సమస్యల నుంచి, ఎన్నో రకాల గండాల నుంచి ఈ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు సహాయం చేయాలని చెప్పే వాళ్ళు కోరుకుంటున్నారు, మీ జీవితంలోకి వస్తున్నారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఆడవారైనా బాగుంటారు, మగవారైనా బాగుంటారు. ఎక్కువగా తెలుపు రంగు వర్ణము లేదా చామన ఛాయ వర్ణంతో చాలా చక్కగా ఉంటారనమాట. ఒక్కసారి వీరిని ఎవరైనా చూశారు అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకొని అలాగే చూస్తూ ఉండాలి అనిపించే అందం వీరి సొంతము. అలాగే వారి యొక్క జీవితం కూడా ఉన్న దాంట్లో సంతోషంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ఇలా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, వీరి మీద ఏంటంటే భయంకరమైనటువంటి నరదిష్టి మీ మేషరాశి వారి మీద పుష్కలంగా ఉందన్నమాట. మీ చుట్టుపక్కల మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉన్నారు. అలాగే మీ సక్సెస్ను కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నమాట. అందుకే మీ మీద రకరకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేసి మీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ ఈ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల వాళ్ళు కనీసం మీ తల వెంట్రుకను కూడా టచ్ చేయలేకపోతున్నారనమాట. మీ వెనకమాల ఎన్ని రకాల గోతులు తీసినా, మీ యొక్క పనులు అంటే మీరు పనులు ఏదన్నా మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటున్నాయి. అలాంటివి వాళ్ళు చేతనైనంత వరకు ఆ పనులు వాళ్ళే చెడగొడుతూ ఉంటున్నారు. ఇలా వాళ్ళు ఎన్ని రకాల చెడు ప్రయోగాలు చేసినా సరే వాళ్ళు కనీసం మీ చిటికిన వేలు గోరును కూడా తాకలేరు. ఇది మాత్రం నిజము. మీరు ధైర్యంగా ఉండండి. అయితే మీకు దైవం యొక్క సపోర్ట్ అనేది మీకు కావాలన్నమాట. దైవం తోడు, దైవశక్తి అనేది మీకు కావాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి అంటే మాకు దైవం ఉందలే అని చెప్పేసేసి మీరు మనసులో అనుకొని మీ పనులు మీరు చేస్తుంటే ఆ ఎఫెక్ట్ మీకు తగలకుండా ఉంటుంది అని అనుకుంటే మాత్రం అది పొరపాటు అనమాట. మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించాల్సి ఉంటుంది. అసలు ముందు ఆ శత్రువులు ఎవరో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.
ఉంటుందన్నమాట. అసలు ఆ శత్రువులు ఎవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళ, లేకపోతే ఎక్కడైనా దూరం నుంచి మీకు సంబంధం లేని వ్యక్తులు మీ మీద శత్రుత్వం కట్టారా, ఇదంతా కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అయితే వాళ్ళు ఆ శత్రువులు వచ్చేటప్పటికి మిమ్మల్ని దెబ్బతీయటానికి ఎన్ని రకాల చెడు ప్రయోగాలు చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఎన్నోసార్లు మీ మీద కొన్ని రకాలైనటువంటి చెడు తాంత్రిక ప్రయోగాలు, అలాగే క్షుద్ర పూజలు, ఇలాంటివన్నీ కూడా చేసి మీ యొక్క పతనాన్ని చూడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని అణిచివేయాలని చెప్పేసి ఎన్నో రకాల మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల, అంటే మీరు చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. మీ యొక్క మంచితనానికి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఒకళ్ళు కాదండి, ఇద్దరు నాగదేవతలు మిమ్మల్ని ప్రతి కంటికి రెప్పల్లాగా, కళ్ళకి రెప్పలనేవి ఎంత ముఖ్యమో, మనిషికి 2 కళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగే ఈ ఇద్దరు నాగదేవతలు మీ యొక్క కళ్ళ రూపంలో మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారనమాట. అదే మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. దానివల్లే మీరు ఇలా ఉన్నారనమాట. ఆ దేవతలు ప్రతిరోజు కూడా మీ ఇంటికి వస్తున్నారు. అన్ని రకాల ఆపదల నుంచి, కష్టాల నుంచి ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. లేదంటే ఆ శత్రువులు చేపించినటువంటి ఆ యొక్క చెడు ప్రయోగాల వల్ల, పూజల వల్ల మీ ప్రాణానికే నష్టం అనేది జరిగేదనమాట. కానీ ఈ దేవతలు అలాంటి వాటన్నింటినీ కూడా హరించి మీ జీవితంలోకి పెనుమార్పులు అనేవి తీసుకొస్తున్నారు. ఆ దేవతలు మీకు భారీ మొత్తంలో శుభవార్తలను, అలాగే ధనాన్ని, మీ ఊహకే అందని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కానుకగా కూడా ఇవ్వబోతున్నారు. దాదాపుగా మిమ్మల్ని కోటేశ్వరులను చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కోట్లు మీ చేతికి అందే అవకాశాలు కూడా మీకు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే మీ జీవితంలో ఇప్పుడు ఇలాంటి వింటున్నప్పుడు ఏంటంటే, ఏముందలే ఇవన్నీ కూడా జరిగే పనులేనా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చండి మీలో కొంతమంది. కానీ కొంతమంది ఇలా అనుకోవచ్చు, కానీ కొంతమందికి ఇవి యథార్థంగా జరుగుతూ ఉంటాయి కూడా. అలాంటి వాళ్ళకు తెలుసనమాట ఇవి నిజాలని చెప్పేసి. అనుభవం అయిన వాళ్ళకు తెలిసిద్ది, కానీ అనుభవం కాని వాళ్ళకు అర్థం కాదు. మీకు సమయం అనేది పట్టిద్ది, అప్పుడు మీకు ఈ మాటలు అనేవి గుర్తొస్తాయి అనమాట. అలాగా మీ చేతికి ఇలాంటి అదృష్టాలు, ధనము, ఐశ్వర్యం అందినప్పుడు మీరు ఎగిరి గంతు వేస్తారనమాట ఆ యొక్క ఆనందంతో. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క కలలన్నీ కూడా ఈ రోజున నిజమయ్యేటటువంటి అవకాశాలు మీ దగ్గరకు వచ్చాయి. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు ఆ దేవతల గురించి మీరు పట్టించుకోకుండా ఉండటమే. ఆ దేవతలు మీ ఇంటికి వస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించకపోవటమే. ఎందుకంటే కొన్ని కళల రూపంలో కావచ్చు, కొన్ని సంకేతాల రూపంలో కావచ్చు, దైవం ఇట్లా అంటే కొన్ని మాటల మాలాంటి మాటల రూపంలో కావచ్చు, ఇలాంటి వీడియోల రూపంలో కావచ్చు, దైవం కొన్ని రకాలైనటువంటి సంకేతాలు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఏంటంటే ఏముందలే, కలేలే, ఏముందలే, మాటేలే, ఏదో చెప్తూ ఉంటారు అని చెప్పేసి మనం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టేస్తూ ఉంటాము. అలా ఆ దేవతలను మీరు పట్టించుకోక, మీరు వారిని గుర్తించలేక కొన్ని పొరపాట్లు అనేవి ఆ దేవతల విషయంలో మీరు చేస్తున్నారు. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆ దేవతలకు అస్సలు నచ్చట్లు లేదు. అలా గనక మీరు ఇంకా కంటిన్యూ గనక చేస్తే మాత్రం ఖచ్చితంగా నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారండి. నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురైతే మాత్రం ఆ యొక్క సర్పదోషాలు కావచ్చు, దోషాలు కావచ్చు, మీ యొక్క జీవితాల మీద భయంకరమైనటువంటి మార్పులను తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి ఆ పొరపాట్లను మీరు ఖచ్చితంగా సరిచేసుకోవాలి. లేకపోతే మాత్రం మీ ఇల్లు నరకమవుతుందన్నమాట. ఇప్పటికైనా ఆ శక్తుల యొక్క ఆగ్రహానికి గురవ్వకుండా అనుగ్రహానికి గురవ్వండి. ఎందుకంటే మీ యొక్క పతనం కోసం ఎదురు చూసేటటువంటి ఆ శత్రువులు మీరేదన్నా చెడిపోయారు, నాశనం అయిపోయారంటే మీ శత్రువులు ఇక పండగ చేసుకుంటారనమాట. ఆనందంతో వాళ్ళు చిందులు వేస్తారు, సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. మరి ఈ నాగదేవతలు మిమ్మల్ని అడుగడుగున కాపాడాలి అంటే మీరు ఆ పొరపాట్లు ఏం చేస్తున్నారో వాటిని సరిచేసుకోవాలన్నమాట.
అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి మీరు చేసినటువంటి పొరపాటు ఏంటి అనంటే, గతంలో మీకెక్కడైనా అంటే నాగుపాములు ఏదన్నా రూపంలో ఏదైనా కనిపించినప్పుడు వాటిని కొంతమంది కొట్టి ఉన్నారు. అంటే మగాళ్ళు ఈ మేషరాశిలో ఉన్నవాళ్ళు కొట్టి ఉన్నారనమాట. కానీ ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీకు ఎప్పుడైనా సరే ఇట్లా కనిపించినప్పుడు అది పొలాల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా రోడ్లు పక్కల కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే చెట్లు దగ్గర కావచ్చు, ఇలాంటి చోట కనిపిస్తే మాత్రం మీరు వాటిని కొట్టొద్దు. వాటి దారిన వాటిని వదిలేసేసేయండి. వాటి దారిన అవే వెళ్ళిపోతాయన్నమాట. అలా అలా మాత్రం ఈసారి కొడతం మాత్రం అలాంటివి చెయ్యొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ పొరపాటును అస్సలు చెయ్యొద్దు. ఇక రెండవ విషయం ఏంటంటే, ప్రతి నెల పౌర్ణమి రోజు నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలను సమర్పించండి. అలా చేయటం వలన మీకు నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలిగి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండటానికి ఈ యొక్క మీరు చేసేటటువంటి ఈ పనులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ 2 పనులు చేయండి. వీటితో పాటుగా మీకు ఆశ్చర్యపోయేటటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఇది మీరు మాత్రమే కాదండి, ముల్లోకాలే ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు అనేది మీ జీవితంలో ఇప్పుడు జరగబోతుంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రగమనాన్ని మొదలుపెట్టాడు. ఈ శని ప్రభావం వల్ల మీ జీవితంలో 4 పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి. ఇవి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏళ్ల తరబడి కష్టపడుతున్నా మీ బాధలు తీరట్లేదు, మీ సమస్యల నుంచి బయటపడతలేదు, క్షణం కూడా ఒక నరకంలాగా ఉంటుంది అని చెప్పేసి మీరు ఎంతగానో కుమిలిపోతూ ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే, నరదిష్టి, అలాగే బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటము, ప్రాణం అనుకున్నటువంటి వాళ్ళే మీ మనసును విరిచేయటము, అలాగే వెన్నుపోటు పొడవటము, ఇలాంటివన్నీ కూడా మీ మీద చాలా రకాల ఎఫెక్ట్ అనేవి చూపించినాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదిరిపోయే శుభవార్త ఏంటంటే, మీ యొక్క అదృష్టం వల్ల శని వక్రగతిలో ఉన్న రాహువు మీ మీద దయ చూపిస్తున్నాడు. ఇక మీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయినట్లే. ఈ 4 మార్పులు మీ జీవితంలో మిమ్మల్ని ఊహించని స్థాయికి ఎదిగేలాగా చేస్తాయన్నమాట. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి, కార్చిన కన్నీటికి, అలాగే శ్రమించి మీ భూమి మీద పడ్డటువంటి ఆ యొక్క చెమట బిందువులకు మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేసి నవ్వినటువంటి వాళ్ళే మీ యొక్క సంతోషాన్ని చూడలేక వాళ్ళే ఏడ్చే రోజులు వస్తాయన్నమాట. అలా మీకేంటంటే ఇప్పుడు అదృష్టం అనేది మొదలైంది. కానీ ఒక్క మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీకు సహాయం చేయకుండా ఉన్నారో అలాంటి వాళ్ళను మాత్రం పొరపాటున కూడా మీరు క్షమించొద్దు. ఎందుకంటే బెల్లం చుట్టూతా ఈగలు ఎలాగైతే ముసురుతాయో, బెల్లం లేకపోతే ఉండవు. అలాగే ఇలాంటి మనుషులు ఏంటంటే, కాస్త బాగున్నాము, ఎదుగుతున్నాము అని అనుకున్నప్పుడు మళ్ళీ సిగ్గు అనేది లేకుండా వచ్చి చేరతా ఉంటారనమాట. కానీ అలాంటి వాళ్ళని పొరపాటున కూడా మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. శని, రాహువు గ్రహాల యొక్క దయ మీ మీద ఉంది. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. మంచి మార్గంలో నడవాలి. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే, మనకు కొంత సంపద ఎక్కువైనప్పుడు కావచ్చు, అన్ని శుభవార్తలే జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక్కొక్కసారి మనలో తెలియకుండానే ఒక గర్వం అనేది వస్తూ ఉంటదనమాట. అలాగే అంటే ఏది చేసినా కూడా ఏమీ జరగట్లేదు కదా, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పొరపాట్లు చేసినా కూడా ఏమీ జరగట్లేదు కదా అని చెప్పేసేసి నోటికొచ్చినట్లు మాట్లాడటము, ఒక్కొక్కసారి ఆవేశంతో ఎదుటి వాళ్ళ మీద మాటల యుద్ధం చేయటం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు చేయటం కావచ్చు, ఇలాంటివి చేయొద్దు. ఎప్పుడైనా సరే మంచి మార్గంలోనే నడవాలి. మనకి బాగోని సమయంలో కావచ్చు, అన్ని భగవంతుడు ఇచ్చినటువంటి సమయంలోనైనా సరే మనం మంచి మార్గంలోనే నడవాలి. ఇంకా రక్త సంబంధం మాత్రమే మనది అని అనుకోకూడదు. ప్రేమ, నమ్మకము, అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మన మనుషులేనమాట. ఒక్కొక్కసారి రక్త సంబంధంలో అంటే స్వార్థాలు వాళ్ళల్లో కూడా వాళ్ళకు నచ్చినవన్నీ చేసేసి పక్కన వాళ్ళ మీద రుద్దటము, కష్టంలో ఉంటే సహాయం చేయకుండా ఉండటము, ఇలా దౌర్జన్యం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వారి కోసము అంటే ఇక రక్త సంబంధం కదా అని చెప్పేసేసి ఎన్నైనా సరే వాళ్ళ కోసం భరించి సహించాల్సినటువంటి అవసరం లేదు. బయట మనకు కొంతమంది మనల్ని
ఏమీ ఆశించకుండా ప్రేమించి మనల్ని నమ్మే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా మనం బాగుండటం వలన మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన చెయ్యి పట్టి నడిపించే వాళ్ళే మనవాళ్ళు. అంతేకాని కష్టం వచ్చింది కదా అని చెప్పేసి చెయ్యి వదిలేసిన వాళ్ళు మనవాళ్ళు కాదండి. వాళ్ళు అవసరమైతే మనవాళ్ళైనా సరే పరాయి వాళ్ళే అవుతారనమాట. మనకెప్పుడు తోడుగా ఉండేవాళ్ళే మనవాళ్ళు. ఇంకా మీకు ఇంకో శుభవార్త ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే యొక్క ఆశీస్సులనేవి మీ యొక్క మేషరాశి వారి మీద పుష్కలంగా ఉన్నాయి. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. మిమ్మల్ని ఎవరైతే ఏడిపించాలి అని చెప్పి అనుకున్నారో అలాంటి వారందరికీ శనిదేవుడే బుద్ధి చెప్తాడు. అద్భుతమైనటువంటి మరో సంతోషం కూడా ఉంది. దీనివల్ల మీరు మిఠాయిలు సిద్ధం చేసుకోవచ్చు. మీ నోరు తీపి చేసి నలుగురు యొక్క నోర్లను తీపి చేసే శుభవార్త కూడా ఉంది. అదేంటంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, పొరపాట్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా మీరు ఇలా బయటపడవచ్చు. ఒక్కసారి మీరు మీ గతాన్ని తిరిగి చూసుకోండి. మీరు అనవసరమైనటువంటి వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారో, అనవసరంగా ఎంత నష్టపోయారో, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ చేతుల్లో మోసపోవటము, ఇప్పటికీ మారలేకపోవటము, ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక నుంచైనా సరే మీరు భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచే ప్రశాంతంగా ఆలోచించి పని చేయండి. కంగారు వద్దు. భావోద్వేగంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా తప్పే అవుతాయి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి 4 రకాలుగా ఆలోచించి 4 దిక్కుల నుంచి, అంటే మన నిర్ణయం వల్ల మనకే కాదు, మనకు మంచి జరుగుతుందో లేదో తర్వాత సంగతి, కానీ మన నిర్ణయం వల్ల పక్కన వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుందా, పక్కన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది జరగకూడదు అని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. కాబట్టి నిర్ణయాల విషయంలో ఎప్పుడూ కూడా తొందరపాటు ఉండకూడదు. నిదానం అనేది తప్పనిసరి. ఇంకా మీరు ఎవరికి డబ్బు అనేది ఇవ్వద్దు. డబ్బు ఇస్తే మాత్రం ఈ రోజుల్లో వెనక్కి తిరిగి రావు. ఇది గుర్తుంచుకోండి. ఎవరిని నమ్మొద్దు, అలాగే నమ్ముకోవద్దు. ఎవరి మీద భారం కూడా వేయొద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు. మీ శక్తినే మీరు నమ్ముకోండి. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్ అనేది మిస్ అవుతుంది. మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మీరు గుర్తించండి. వీరితో అనవసరంగా టైం అనేది వేస్ట్ చేయొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ జీవితం అనేది స్వర్గంలాగా మారుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు అనేది ముందుకేస్తేనే దారి అదే కనిపిస్తుంది. భయపడి కూర్చుంటే మాత్రం అక్కడే ఉండిపోతారు. కాబట్టి లెగిసి కష్టపడండి. బద్ధకం అనేది తీసి పక్కన పడేసేసేయండి. మీకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోండి. ఈ సమయం మీకు చాలా చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఏదైనా చిన్న పని అంటే చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఏది మొదలు పెట్టుకోవాలన్నా మీకు మంచి సమయము. చక్కగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. అలాగే ముందు మీరు ఏ పని ఎవ్వరికి అప్పచెప్పినా సరే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రం మీరే చూసుకోండి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఎవ్వరికి అప్పచెప్పొద్దు. ఇంకా రహస్యాలను కూడా మీరు మెయింటైన్ చెయ్యాలి. ఆస్తిపాస్తుల గురించి కూడా ఎవరికి చెప్పొద్దు. ప్రతి పర్సనల్ విషయాన్ని అందరికీ చెప్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఈ డబ్బు విషయాలు, ఆస్తిపాస్తుల విషయాలు చెప్పినప్పుడు కూడా ఎదుటి వాళ్ళ చేతిలో మీరు మోసపోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పటికే సమస్య మీద సమస్యలతో చాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ఆ గడ్డు కాలం అంతా తొలగిపోయింది. ఇక మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఒక పచ్చి నిజం ఏంటంటే శుక్రుడు, శని గ్రహాల కలయిక, రాహువు వక్ర గమనం వల్ల మీ జీవితంలో చిన్నపాటి తుఫాన్ అనేది రావచ్చు. కానీ భయపడొద్దు. వాటికి పరిష్కారాలు కూడా ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. ప్రస్తుతము ఈ టెన్షన్స్ కావచ్చు, లేక ఈ గొడవలు కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి ఈ శత్రువుల వల్ల జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం అనేది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చెప్తానండి. వాళ్ళు ఎవరో కాదు, మీకు బాగా తెలిసిన వాళ్ళే, మీ దగ్గర వాళ్ళే, మన అనుకున్నటువంటి మనుషులేనమాట. మీరు ఎంత మన అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూసి మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. వాళ్ళ మాటలకు మీ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో మీకే తెలుసు.
చాలా భరించారు, చాలా సహించారు, ఎంతో ఓర్పు పట్టారు, ఓపిక పట్టారు. వాళ్ళ ప్రవర్తనకు మీ మనసు ముక్కలైపోయింది. మీరు మంచి చేయకపోతే అంటే మంచి చేయాలని అనుకున్నప్పుడు దాన్ని కూడా తప్పుగా వెతికి అపార్థాలతో మిమ్మల్ని బాధ పెట్టారు. కానీ లోపల మీకు ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూనే తిరిగారు. మీరు ఎంత కుమిలిపోయారో అది మీకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. మేషరాశి వారు మీరు మంచి మనసు కలిగిన వారండి. ముందుగా బోలా మనుషులనమాట. స్వచ్ఛమైనటువంటి మనసు అనమాట. సున్నితమైనటువంటి మనసు. చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు. అలాగే ఎవరైనా ఏమైనా అంటే వెంటనే బాధపడుతూ ఉంటారనమాట. ఎవరైనా నోరు తెరిచి ఏమైనా అడిగితే లేదు, కాదు అని చెప్పేసి చెప్పలేరు. ఇవే ఎదుటివారికి పెట్టుబడుల్లాగా మారాయి. మీకు శాపాల్లాగా మారాయి. జనాలు మిమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. కానీ ఇక్కడతోనైనా ఇవి ఆపేసేసేయండి. ఇప్పటి నుంచైనా సరే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. అసలు ఎవరు మీ వారు, ఎవరు పరాయి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. ఏది నిజమో ఏది అబద్ధమో గమనించండి. మీరు ఒంటరి వాళ్ళు కాదు. విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మీకు అండగా ఉన్నాయి. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇక మీపై ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ పాపపు లోకంలో ఏంటంటే మీరు లేదు, కాదు అని చెప్పటం నేర్చుకోండి. ఎదుటివారికి మీరు ఇలాగే చెప్పాలి. అలా చేయకపోతే మాత్రం జనము మీ యొక్క మనసుని, మీ యొక్క డబ్బుని, మీ యొక్క సమయాన్ని, ఇంకా మీ యొక్క నమ్మకాన్ని కూడా పూర్తిగా వాడుకుంటారు. అందుకే మనసును రాయి చేసుకోవాలి. మీ జాతకంలో గ్రహాల వల్ల మీరు ఎంత అంటే బాధపడటము, ఎమోషనల్ అయిపోవటం ఇలాంటివన్నీ కూడా కాస్త గ్రహాల వ్యతిరేకత వల్ల జరుగుతూ ఉన్నాయి. మీ మనసుకు అధిపతి అయినటువంటి బుధగ్రహము చాలా అమాయకమైనదండి. అందుకే మీరు ఎవ్వరికీ నో చెప్పలేకపోతారు. అంటే మొహమాటం అనేది అడ్డొస్తూ ఉంటుందన్నమాట. అలాగే శుక్రగ్రహం కూడా దాని మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. బుధుడు గనక తెలివిగా ఉంటే మీలో తెలివితేటలు, వ్యాపార దక్షత బాగుంటాయి. కానీ అది బలహీనపడితే మీలో అమాయకత్వాన్ని జనం అలుసుగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ బుధగ్రహం బలంగా ఉండాలంటే మీరు పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గుర్తుపెట్టుకోండి. పచ్చ పెసలు కావచ్చు, పచ్చటి బట్టలు కావచ్చు, దానం చేయండి. ఇవి ఏ రోజు అంటే ముఖ్యంగా బుధవారం రోజున ఇలా చేయాలి. ఒక బుధవారం రోజున 5 కిలోల పెసలను ఒక పచ్చటి బట్టలో మూట కట్టి ఏదైనా గుడిలో దానం చేయండి. ఇలా 5 బుధవారాలు చెయ్యాలి. మీరు ఏ గుళ్ళోనైనా చేయొచ్చు, కానీ వినాయకుడి గుళ్ళో చేస్తే మాత్రం ఇంకా మంచిది. అలాగే ఆ రోజున పచ్చటి రంగులో ఉన్నటువంటి కూరగాయలను మీరు ఆహారంగా తీసుకుంటే ఇంకా మంచి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక శుక్రగ్రహం మీ జీవితంలో విలాసాలు, ప్రేమ, భార్యాభర్తల సుఖము అన్నీ దీని మీదే ఆధారపడతాయి. ఈ గ్రహం పాడైతే మీ రిలేషన్స్ దెబ్బతింటాయి, ఇంట్లో గొడవలు జరుగుతాయి. అందుకే ఈ పవర్ఫుల్ రెమెడీలు అనేవి మీరు పాటించండి. మీరేం చేస్తారంటే మీ చేతికి ఒక మంచి ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని అంటే వాచ్ను ధరించండి. ఎందుకంటే వాచ్ కాలానికి సూచిక. శుక్రుడు కూడా కాలానికి సంబంధించినటువంటి గ్రహమే. మంచి వాచ్ అనేది ఒకటి కొనుక్కొని చేతికి పెట్టుకోవటం వలన మీ టైం అనేది మారుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో మీకు మంచి సమయం అనేది మొదలవుతుంది. మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే బయటకు వెళ్ళినప్పుడు లైట్గా ఉండేటటువంటి పర్ఫ్యూమ్ను కూడా మీరు వాడండి. అలాగే మీ జేబులో తెల్లటి కర్చీపును కూడా ఎప్పుడూ ఉంచుకోండి. ఇంకా 2 చేతులను, అరచేతులను బాగా రాపిడి చేసి మీ బొటన వేలు కింద ఉండేటటువంటి శుక్ర పర్వాన్ని మసాజ్ చేసుకోండి. దీనివల్ల శుక్రగ్రహం అనేది బలపడుతుంది. ఇక మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు మొదలవుతాయి. ఇక మీ జీవితంలో మీరు తక్కువ కష్టపడ్డా ఎక్కువ లాభం అనేది దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయినటువంటి ఆ పాత గ్లామరు, ఆకర్షణ, అందం కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. మీ బలహీనతలే మీకు బలంగా మారుతాయి. ఈ పరిహారాలను మీరు చేయండి. బుధ శుక్రవారాల్లో చేయండి. ఈ గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచమే మీ వెన్నంటి ఉంటుంది. సరైన జ్ఞానంతో ఏ సమస్యనైనా సరే మనం సొల్యూషన్ చేసుకోవచ్చు అన్నమాట, పరిష్కరించుకోవచ్చు. ఇక మీ ఆర్థిక అప్పుల సమస్యలన్నీ తొలగించుకునేటటువంటి 2 పవర్ఫుల్ పరిహారాలు కూడా ఇక్కడ చెప్తానండి. సోమవారము లేదా శనివారం రోజున 2 గుప్పెడ్ల గోధుమల్లో 2 కేసరి పూల రెబ్బలు వేసి 11 తులసి ఆకులు వేసి పిండి పట్టించుకోండి. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినండి. దానివల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది. అలాగే శుక్రవారం ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక ఎర్రటి బట్టలో వెండి నాణాన్ని మూట కట్టి
ఉంచండి. దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంటి వాయవ్య మూలలో ఉంచి లక్ష్మీ పూజను చేసి కనకదార స్తోత్రాన్ని చదవండి. అలా చేయటం వలన విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే రాహువు, శుక్రుడు, శనిదేవుడు వారి స్థానాలను మార్చుకుంటూ ఉంటారు. మీరు ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు మళ్ళీ జరుగుతాయి. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది. అందుకే జాగ్రత్త. రాహువు నీచ స్థితికి వెళ్ళే మీ పేరు, ప్రతిష్టలు, డబ్బు అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయన్నమాట. మీరు నిజాయితీగా ఉంటే రాహు బలంగా ఉంటాడు. అలాగే బద్ధకాన్ని కూడా వదిలేయండి. అంటే పనులు వాయిదా వేయొద్దు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇలాంటివి చెయ్యొద్దు. ఒకటి గుర్తుంచుకోండి, ఆఖరి నిమిషంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి ఇక టైం లేదని చెప్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రతి క్షణం అనేది కూడా చాలా విలువైనది. టైం అనేది వేస్ట్ చెయ్యొద్దు. అలాగే మీరు ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా మీ మనసుకు నచ్చినట్లు సంతోషంగా బ్రతకటం నేర్చుకోండి. కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. జీవితాన్ని బరువులా కాకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ గడపండి. ఎదుటివారిని మీరు కూడా కాస్త మీ మాటలతో నొప్పించవద్దు. మీరు కూడా కాస్త ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకోండి. అలా చేస్తే ఎదుటివారిని మీరు మాటలతో ఏ రకంగానైనా ఇబ్బంది పెడితే దానివల్ల శుక్రగ్రహం అనేది బలహీనపడుతుంది. దానివల్ల చర్మ వ్యాధులు రావటము, సంబంధాలు తెగిపోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే వెనక్కి తీసుకోవటం అనేది చాలా కష్టము. అది అవతల వాళ్ళకు లోతైనటువంటి గాయాన్ని మిగులుస్తుంది. ఇక మీ ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు, కోల్పోయిన ఆత్మవిశ్వాసము, వ్యాపారంలో ఎదుగుదల ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీ యొక్క వివాహం కావచ్చు, మీ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, మీ యొక్క సంపాదన కావచ్చు, అన్నీ ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి. మీ తాహతకు మించి ఖర్చు అనేది చెయ్యొద్దు. పొదుపు చేయండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. డబ్బును మాత్రం మీరు నమ్మి ఎవ్వరి చేతికి ఇవ్వొద్దు. మనం చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి. మీ కుండలిలో కుజుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు బుధుడితో కలిసి బుధాదిత్య యోగము మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకురాబోతుంది. ఈ యోగం వచ్చిందంటే సాక్షాత్తు అదృష్టం మీ తలుపు తట్టినట్లే. దూరమైపోయినవి, ఇక తిరిగి రావు అని అనుకున్నవి, అవి ఏవైనా కావచ్చు, మనుషులు కావచ్చు, లేకపోతే డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా వెతుక్కుంటూ మీ దగ్గరకు రాబోతున్నాయి. ఇలా ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా ఉంటుంది. చక్కగా ఇప్పుడు మనం చెప్పినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి సరిచేసుకోండి. ఆ నాగదేవతల కోపాన్ని కలిగించి ఆ పొరపాట్లను మాత్రం మీరు చెయ్యొద్దు. అలాగే మనం చెప్పినటువంటి పరిహారాలను కూడా మీరు పాటిస్తే ఈ అదృష్టం అనేది మీకు తరతరాలకు కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యంలాగా ఈ అదృష్టం కూడా మీకు తరతరాలకు సొంతమవుతుందన్నమాట. కాబట్టి మేషరాశి వారు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పినటువంటి వీడియోలో తెలియజేసినటువంటి అన్ని విషయాలను కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. అర్థం కాకపోతే ఇంకొకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ఏముందలని చెప్పేసేసి కొట్టి పడేయొద్దు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి చక్కగా మనం ఇందాక చెప్పినట్లుగా పౌర్ణమి తిథి రోజు కావచ్చు, ఆదివారాలు కావచ్చు, మంగళవారాలు కావచ్చు, చక్కగా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి రావటము, అక్కడ పూజలు చేసుకోవటం ఇలాంటివి కూడా మీరు పాటించండి. ఆ రోజున మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఆడవారు వెళ్ళకూడని సందర్భాలలో వెళ్ళకూడదు. ఇంట్లో కూడా మీరు పూజలు చేసుకుంటూ ఉండండి. దీనితో పాటుగా మనం చెప్పిన పరిహారాలను, నియమాలను కూడా తప్పనిసరిగా ఆచరించండి. ఈ వీడియో నిజంగా మీ యొక్క తలరాతను అద్భుతంగా మారుస్తుంది. అలాగే వీడియోకు లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఉండి మీరెప్పుడూ సంతోషంగా ఉంటారు. ఖచ్చితంగా కొన్ని క్షణాల్లోనే మీరు శుభవార్తను వింటారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓ నాగదేవత నీ చల్లని చూపు మా మీద ఉంచు అని కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వారికి కూడా అంతా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.